ఇండియాలో గూగుల్ సంస్థ కార్యకలాపాలకి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారబోతుంది అన్న ప్రచారం గుర్తుంది కదా. గత ఏడాది సెప్టెంబర్లో చేసుకున్న ఒప్పందం ప్రకారంగా వైజాగ్ ఇక గూగుల్ వ్యవహారాలకి ఇండియాలోనే కేంద్ర స్థానం అవుతుంది అనేటంత రీతిలో ప్రచారం చేశారు. వైజాగ్ పేరులోనే చివరి జీని గూగుల్గా కూడా మార్చేసుకున్నారు. ఇట్లాంటి ప్రచారం అంతా ఒకవైపు సాగుతుండగానే రెండో వైపు గూగుల్ సంస్థ బెంగళూరు కేంద్రంగా భారీ సంస్థ ఏర్పాటు చేసేదానికి పూనుకుంటోంది. బెంగళూరులో సుమారుగా 20,000 మంది వరకు ఉపాధి కల్పించేలా తన కార్యకలాపాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. చాలా ఆసక్తికరం. అంత పెద్ద ఆడంబరం చేసిన ఆంధ్రప్రదేశ్లో మొత్తం గూగుల్ సంస్థ డేటా సెంటర్ పెడితే వచ్చేటువంటి ఉద్యోగాల సంఖ్య 1,200 మించి ఉండవు. అన్నీ కలిపితే అది 200 ఉండొచ్చు, 500 ఉండొచ్చు అని రకరకాల వాదనలు వినిపించే అన్ని రకాల ఉద్యోగాలు కలిపిన ప్రత్యక్ష పరోక్ష ఎంప్లాయ్మెంట్ చూసిన 1,200కి మించి ఉండే అవకాశం కనిపించట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థకి ఇస్తున్న రాయితీలు ఎంతయ్యా అని అంటే 32,000 కోట్ల రూపాయలు. అక్షరాల 32,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే గూగుల్ సంస్థ తన అనుబంధ సంస్థ ద్వారా ఏపీలో కల్పించేటువంటి ఉద్యోగాలు 1,200కు మించి కనిపించవు. కానీ బెంగళూరులో కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి రాయితీలు ప్రకటించకుండానే, గూగుల్ సంస్థకి భారీగా లబ్ధి చేకూర్చే విధానాలు అనుసరించకుండానే అక్కడ భారీ వ్యవహారానికి తెరలేపుతుంది. 20,000 మందికి ఉపాధి కల్పించబోతున్నట్టుగా చెప్పుకొస్తుంది. ఆల్ఫాబెట్ ఆధ్వర్యంలో తన కార్యకలాపాలకి కేంద్రంగా బెంగళూరుని మార్చుకుంటుంది. అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ వీసాల విషయంలో అనేక ఆంక్షలు పెట్టడంతో తమ సిబ్బందిని అమెరికాలో తీసుకెళ్లి ఉద్యోగాలు చేయించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఇండియాకి సిలికాన్ వ్యాలీగా పేర్కొనే బెంగళూరులోనే తన కార్యకలాపాలు కొనసాగించాలి అనే నిర్ణయానికి వచ్చింది. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. భారీ స్పేస్ని రెంట్కి లీజుకి తీసుకోవాలనేటువంటి నిర్ణయంతో ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఆ వ్యవహారాలన్నీ కొలిక్కొచ్చినట్టుగా కూడా బ్లూంబర్గ్ వంటి పత్రికలు ప్రధానంగా కథనాలు ఇస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్కి ఆడంబరం మిగిలి బెంగళూరుకి భారీ నజరానా తగిలినట్టుగా చాలామందే చెప్పుకొస్తున్నారు. అప్పట్లో గూగుల్ ఆంధ్రప్రదేశ్కి రాగానే నారా లోకేష్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని, తమిళనాడు రాష్ట్ర ప్రజలను కూడా ఎద్దేవా చేసే రీతిలో కామెంట్ చేశారు. అప్పట్లో కర్ణాటక ఐటీ మినిస్టర్కి నారా లోకేష్కి మధ్య చాలా రచ్చ నడిచింది. ఇప్పుడు మరి బెంగళూరుకి గూగుల్ అంత పెద్ద కార్యకలాపాల కేంద్రం ఏర్పాటు చేస్తుంటే దీనికి లోకేష్ ఏమనాలా, ఎట్లా చెప్పాలా? అయితే ఆంధ్రప్రదేశ్లో భారీగా భూములు, విద్యుత్, నీళ్లు అనేక రకాలుగా వినియోగించుకుంటూ అరకొర ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తున్నటువంటి తరుణంలో బెంగళూరుకి భారీ ప్రయోజనాలు లబ్ధి చేకూరేలా అతిపెద్ద యూనిట్ ఏర్పాటు చేస్తున్నటువంటి వైనం ఆసక్తికరంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్కి బెంగళూరుతో పోలిస్తే ఒరిగేదేమీ లేదు అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తారు? అంత పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చినా వచ్చేదేమీ ఒరిగేదేమీ లేనప్పుడు ఏం చెప్పుకుంటారు? ఎలా దాన్ని సమర్థించుకుంటారు? భారీగా రాయితీలు ఇవ్వడం ద్వారానే కంపెనీలు వస్తాయంటూ 99 పైసలకే ఎకరాలు ఎంతైనా ఇస్తాం రా భయ్ అన్నట్టుగా చెప్పుకొచ్చినటువంటి మాటల సారాంశం ఇంతేనా? ఎన్ని కంపెనీలకి ఎంత భూమి ఉచితంగా దారాదత్తం చేస్తున్నా వచ్చేది ఒరిగేది ఏమీ ఉండదనేటువంటి విషయం మరోసారి స్పష్టమైనట్టేనా అనే అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా బెంగళూరుని గూగుల్ కేంద్రంగా మార్చుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా భారీ రాయితీలు సంపాదించే ప్రయత్నానికైతే దిగినట్టు చెప్పాల్సి ఉంటుంది.